తూర్పుగోదావరి జిల్లా సీతానగరం. ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. చక్కగా కాపురం చేసుకుని ఉండొచ్చు కదా. భార్యాభర్తలకి తేడా వచ్చింది. భార్య ఏం చేసింది, పుట్టింటికి వచ్చేసి ఉంటుంది తల్లితో పాటు. తను వేరే పెళ్లి పెద్ద మనుషుల్లో పెట్టుకుని విడాకులు తీసుకున్నారు. తను వేరే పెళ్లి చేసుకున్నాడు. ఈవిడ పిల్లల్ని పెట్టుకుని పుట్టింటికి వచ్చేసి కూలి పనులకు వెళ్తుంటే తన పరువు తీస్తుంది భార్య అని, భార్యని తల్లిని, ఆ అమ్మాయి తల్లిని అడ్డం వస్తే ఇద్దరిని భయంకరంగా నరికి చంపేశాడు. అర్థమైందా? భర్త తను ఫైనాన్స్ వ్యాపారం చేస్తట. కట్టుకున్న భార్య ప్రేమించిన దాన్ని చూసుకోవడం చేతకాని వాడు భార్యని నరికి చంపాడు అని చెప్పి పేపర్లో రాస్తున్నారు ఇవాళ. అంతేకాకుండా ఇంకోటి కూడా, తన పరువు తీస్తుందిట. చేయకూడని పనులు చేయట్లే కదా. కష్టపడి తను బాధ్యతగా పిల్లల్ని చదివించుకుంటుంది, కష్టపడి తను తింటుంది కదా. అలాంటి ఆవిడని వదిలేయాలి కదా. నువ్వు జైలుకి వెళ్ళు, అమ్మమ్మ లేదు, తల్లి చచ్చిపోయింది, ఆ ఇద్దరు పిల్లలు ఎవరి దగ్గర బతకాలి? ఆలోచిస్తున్నారు ఒక్కసారన్న మనుషులు. మీ భార్యలను చంపేసుకున్న తర్వాత నువ్వు జైలుకి పోతే నీ పిల్లలిద్దరు రోడ్డు మీద ఉంటే వాళ్ళని చూసేవాళ్ళు ఎవరు చూడాలి? వాళ్ళకి ఏం అవసరం అనాథల్లాగా బతకడానికి? ఎవడు ఆలోచించట్లేదు దాన్ని. ఆలోచించండి కొంచెం, ఒక్కసారి నా బుర్ర పెట్టి.